హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుశ్రీ లాగ్స్. అసలు ఈరోజు డే మొత్తం నేను ఏం చేస్తున్నానో, ఎలా ఉన్నానో, పిల్లగాడితో ఎలా సరిపోతుంది నాకు పని మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడే అయితే గిన్నెలన్నీ నీట్గా తోమేసి అక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయాలి. నాకేమో మటన్ కీమా, మా వాళ్ళకి చికెన్ అనమాట. చాలా రోజులు అవుతుంది, ఎక్కువ తినట్లేదు కదా నాన్ వెజ్. తిందామనేసి తెచ్చారు. చూద్దాం ఎంత పని అవుతుందో. అసలు పని మధ్యలోనే లేస్తాడు మా వాడు. నేను మంచిగా వంట మొదలుపెట్టి టయానికి ఇప్పుడే కటింగ్ పచ్చిమిర్చి కట్ చేస్తే స్పీడ్గా ఈ పని అయిపోయింది అనుకోండి. బుద్ధిగాళ్ళు వేస్తాడు, మళ్ళీ వాళ్ళు వేస్తే అసలు మనకి చాలా ఇబ్బంది అవుతుంది పని. వాళ్ళు లేవకముందు అన్నం కూర అన్నీ వండుకోవాలి. బిట్టుకి లంచ్ బాక్స్ పంపించాలి. ఇంకా నేను కావాలి మటన్ 2 కదా కీమా ఇంట్లో వేసేసుకొని స్పీడ్గా చాలా అసలు వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అసలు నాకు కుదరట్లేదు. ఇంట్లో పని బుడ్డోడితోటి మళ్ళీ వీడియోస్ ఖాళీ టైం ఉంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవటము, ఆ టైమే సరిపోతుంది నాకు. ఎక్కువ టైం అనేది కూడా సరిపోవట్లేదు మాట్లాడడానికి. ట్రై చేస్తాను ఇంకా వీడియోస్ తీయడానికి. ఇప్పుడే కొంచెం చాలా క్లిక్ అవుతుంది అనుకునే టైంలో వీడియోస్ తీయలేకపోతున్నాను. చూద్దాం. చికెన్ అయితే వండేసుకున్నాను అనుకో, బొడ్డిగా లేవతలకే స్పీడ్గా పని అయిపోతూ ఉంటుంది. నేను ఒకటే చూస్తూ ఉన్నా. ఇంట్లోకి రావంటారు బెడ్రూమ్లోకి వంట రూమ్లోకి తిరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి కంటిన్యూగా. బుడ్డోడు లేస్తాడేమో అనేసి. కారం అవుతుంది కాబట్టి చిక్క వేసుకోవచ్చు. కుక్కర్లో అనుకో 9 ఉడికిపోతుంది, మెత్తగా అవుతుంది. విజిల్స్ అక్కడ పెట్టి ఇవన్నీ వేసుకొని ఏమంటారు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కొద్దిగా మగ్గుతుంది కదా, కొత్తిమీర పుదీనా వేసుకొని చికెన్ వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొద్దిగా కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చాయనుకోండి, మంచిగా కర్రీ కూడా సూప్ లాగా గ్రేవీ లాగా వస్తుంది. ముక్కలు కూడా మంచిగా ఉంటాయి అనమాట. మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది. చాలా బాగుంటుంది. నేను ఈ మధ్యనే నేర్చుకునేది కుక్కర్లో చికెన్ వండడం. చాలా బాగా వస్తుంది అనమాట. మీకు అంతా అయిపోయాక లాస్ట్లో కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఓకే, లైన్ కదా. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోండి. చికెన్ అయితే ముందుగానే కడిగి వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఈ చికెన్ అయితే ఇందులో వేసుకుంటాను ఇప్పుడు. చికెన్ వేసుకొని ఇంతలో కొంచెం అది ఉడుకుతుంది అనమాట ముక్కలు. ఇంతలోకి నేను ఇక కీమా పెట్టేసుకుంటాను కర్రీ. కీమాకి కడాయి అయితే సరిపోతుంది నాకు, కొద్దిగే కదా. అందుకోసం చూపించాలా కీమా. ఓకే, నేను ఎలా ఇది చూపిస్తాను ఇప్పుడు. పచ్చిమిర్చి అది కూడా సగం ముక్కే వేసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీనెస్ వద్దనేసి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను. కొద్దిగా గ్రేవీ లాగా రావాలి కదా, దానికోసం. చిన్న గంట ఇది కూడా మగ్గిపోయింది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అసలు అమ్మాయి ఏడుస్తున్నాడు. ఓకే, ఆపిస్తుందా మీ అందరికీ మటన్ కీమా. ఇలా అయితే చేసుకున్నాను. బొడ్డోడు అసలు కంటిన్యూగా ఏడుస్తున్నాడు లేచి. కొద్దిగా పాలు చేతి మేనేజ్ చేస్తాం. ఓకే, బాయ్ అండి. ఇంకా వీడియో తర్వాత కంటిన్యూ చేస్తా. మా బుడ్డిగాడు వచ్చిండు, ఏడుస్తున్నాడు అండి బాగా చిక్కాకు అసలు. ఇప్పుడు ఎత్తుకున్నాక కొద్దిగా ఏడుపు ఆగింది. వద్దులే డాడీ వద్దులే. కుల్లాయి ఉంచుకోండి. అసలుకి కుల్లాయి మెడ దగ్గర ఉందని తీసేసి నాకు గోలే. ఇప్పుడే తీసేసిన కుల్లాయి. వంట రూమ్లో తీసుకురా దగ్గు వస్తుంది కానీ అమ్మ ఏడుస్తుంది అక్కడ వేస్తే. ఒక్కడే కదా, మళ్ళీ వాళ్ళ బిట్టు అనేకేమో స్కూల్ టైం అయిపోతుంది. అక్కడ 12 లంచ్ టైం అవుతుంది. వద్దులే చోమీ. ఇప్పుడు నేను చేసిన చికెన్ కర్రీ అయితే చూసేయండి. ఇంతసేపు చెప్పాను కదా కుక్కర్లో ఎలా వస్తుంది ఏంటి అనేసి చూసేయండి. అంటే
ఏంటంటే మంచిగా సూప్ లాగా ఉంటుంది పిల్లలకు కూడా. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే చికెన్ కర్రీని. ఓకే, ఇప్పుడు నా మటన్ కీమా చూసేయండి. నా వరకు కొద్దిగా లైట్గా మటన్ కీమా అయితే చేసుకున్నాను. మీ అందరికైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా ఇంకా డే 1 డే 2 వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను అనమాట. తప్పకుండా నా ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.